కవిత నయా ప్లాన్, అసలు కవిత ఏం ప్లాన్ వేసింది, ఎందుకు ఇట్లా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ముద్ర పేపరు చాలా స్పష్టంగా రాసిర్రు. ఏ పేపర్లో కూడా ఈ కోణంలో రాలేదు. ఒకసారి దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నేతలకు ఇన్సైడ్ సవాల్, ఘోష్ కమిషన్స్ నోటీసుల రూపంలో కొత్త ప్రణాళిక, కేసీఆర్కు నోటీసుల వెనుక కుట్ర అంటూ నిరసనలు, లేఖ వివాదం, కొత్త కార్యాలయం ఏర్పాటు నేపథ్యంలో నిర్ణయం, బీఆర్ఎస్ కలిసి వస్తుందా లేదా అనేది తేల్చేందుకే అధిష్టానం ఆదేశాల కోసం పార్టీ నేతల వెయిటింగ్. నిన్న మొన్న ఏదో నిజామాబాద్ ఏదో పోయినట్టుంది, అంటే రాష్ట్రంలో పర్యటించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఏమంటుంది, కేసీఆర్కు నోటీసుల వెనుక కుట్ర ఉంది, మా నాయకుడు కేసీఆరే అని చెప్పి కవిత మాట్లాడుతుంది. గతంలోనే మేడే రోజు ఏం మాట్లాడింది, భౌతిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్నను ఉద్దేశించే మాట్లాడింది. అంటే ఇంకా దొరల పాలనే ఉంది, దొరతనంగానే పాలించిండు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పింది. మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి ఆ లెటర్ రూపంలో కుండ బద్దలు కొట్టింది. మరి ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడు మా నాన్న మంచోడు, ఆ బీఆర్ఎస్ పార్టీ నాదే, నేను బీఆర్ఎస్లో ఉంటా, మా నాయకుడు కేసీఆరే అన్నది. అసలు మిమ్మల్ని లెటర్ కూడా రాయమన్నాడు, ఎవడు ప్రశ్నించమన్నాడు, కేసీఆర్ మీద కామెంట్ ఎవరు చేయమన్నారు, భౌతిక తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదని ఎవరు కామెంట్ చేయమన్నారు, ఇప్పుడు మీ నాన్ననే నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీ అని ఎవడు అనమన్నాడు. అసలు ఎవరు ఆడిస్తున్న డ్రామా అంటే కవితనే కేసీఆరే వీళ్ళు ఆడుతున్నారు. ఎందుకు కవిత ఏంది ఇప్పుడు తేల్చుకోవాలి. కేసీఆర్కి ఏమన్నా ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డిగా షర్మిలాగా కాకుండా జగన్ మళ్ళా దూరం పెడతాడేమో అనే ఉద్దేశంతో ఇప్పుడే తెలుసుకోవాలని అమెరికాలో నిర్ణయించుకున్నటువంటి కవిత భారతదేశానికి రాగానే ఈ లెటర్ అనేటువంటిది అక్కడ ఉండే నాటకం ఆడిచ్చింది. ఆమె రైటింగ్ కాదు, ఆమె సంతకం కాదు, ఎవరితోటో రాయించి అది బయటకు వేసింది. ఉంటే కేసీఆర్ అన్నా లీక్ చేయాలి, లేకపోతే కవితనైనా లీక్ చేయాలి. మధ్యలో ఎవరు ఎందుకు లీక్ చేస్తారు? కవిత లేఖ రాసి హరీష్ రావుకి ఇచ్చిందా, లేకపోతే సంతోష్ రావుకి ఇచ్చిందా, కేటీఆర్కి ఇచ్చిందా, ఎవరికి ఇచ్చిందండి? కేసీఆర్ డైరెక్ట్ కేటీఆర్కి ఎవరికి ఇయ్యదు, మధ్యవర్తులు ఎవరు ఉండరు కదా, డైరెక్ట్ ఆమెనే ఇవ్వాలి కదా. ఆమెనే ఇచ్చినప్పుడు ఆమె ఇయ్యకముందు ఆమె నుంచి లీక్ అయి ఉండాలి, లేదంటే కేసీఆర్ చదివిన తర్వాత కేసీఆర్ నుంచి లీక్ కావాలి. మరి ఇది గమనించరా? ఇక పోనీ ఇప్పుడు ఏం చేసిందంటే, నేను వేరే పార్టీ పెడతా, కాంగ్రెస్ తోటి సంప్రదింపులు జరుపుతున్నాను అనేటువంటి మీడియాలో వచ్చింది. అంతా కూడా వేరే పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉండే. కేసీఆర్ ఇచ్చిండు, నువ్వు పార్టీ పెట్టి ఏం చేస్తావు, నేనే తీసి మార్కాన్ని ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిన, తెలంగాణ ఉద్యమం నడిపించిన, ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీసారి వస్తుందో రాదో, ఇక నువ్వు పార్టీ పెట్టి ఏం చేస్తావు, నువ్వేం సాధించలేవు నేనేం సాధించలేను, ఇద్దరం పోతాం, కాబట్టి ఇద్దరం కలిసి ఉంటే అన్నతోటి మాట్లాడి నీకు వర్కింగ్ ప్రెసిడెంటో గిర్కింగ్ ప్రెసిడెంటో ఏదో ఇస్తుంది, అన్న ప్రెసిడెంట్ అవుతావు, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతావు, మళ్ళీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తా అనేది హామీ ఇస్తే ఇప్పుడు కేసీఆర్ మా నాయకుడే అంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీతో పోతలేదు, ఈమె ప్రోగ్రాంలో బీఆర్ఎస్లో ఎవరు కూడా వస్తలేరు, బీఆర్ఎస్లకు ఎవరికి పోవద్దని చెప్పేసి పయనించలే ఆదేశాలు చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. మరి ఈమె బీఆర్ఎస్లతో పోతా అంటే ఈమె పోతలేదు, ఇంకా ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. జాగృతికి సంబంధించి ఆర్టీసీ జాగృతి, విద్యార్థి జాగృతి, యువజన జాగృతి, ఇంకా రకరకాల జాగృతులు వేస్తా బీఆర్ఎస్కు సమాంతరంగా నడిపిస్తూ ఉంటుంది. అంటే వెయిట్ ఎంత ఉందో వాళ్ళ నాన్నకు చూపించడానికి. కలిసి ఇక్కడ చూడొచ్చు, ఇగో బీఆర్ఎస్ కలిసి వస్తుందా లేదా, ఈమె చేసేటువంటి ఉద్యమాలలో బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందా రాదా అనేటువంటిది కూడా చూస్తుంది. త్వరలో ధర్నా కూడా చేస్తూ ఉంటుంది. ఎక్కడ ధర్నా చేస్తూ ఉంటుంది, ఏదో వాళ్ళ నాన్నకి ఇచ్చినటువంటి లేఖకు సంబంధించి ధర్నా చేస్తా హైదరాబాద్లో అని చెప్తుంది. మరి ఆ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సహకరిస్తాయా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారా, ఇవన్నీ కూడా తేల్చుకోవడానికే. నేను మీకోసం ఉద్యమం చేస్తున్నా, నాయన కోసం ఉద్యమం చేస్తున్నా, కేసీఆర్కు నోటీసులు ఇస్తే దాని మీద ఉద్యమం చేస్తున్నా, కాబట్టి నేను ఉద్యమం చేసేటప్పుడు బీఆర్ఎస్లు ఎందుకు రారు అని ప్రశ్నించడం కోసం ఒక డ్రామా ధర్నా ప్రోగ్రామ్ని త్వరలో ఏర్పాటు చేయబోతుంది హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా తెలంగాణ జనాలకు కవిత పంచాది కల్వకుంట్ల లొల్లితోటి తెలంగాణ జనాలకు ఏమొస్తుంది, మీరు ఏ పార్టీలో ఉంటే తెలంగాణ జనాలకు ఏంది, ఏ పార్టీకి పోతే తెలంగాణ జనాలకు ఏంది, ఏ పార్టీలలో ఉండరు. కానీ మీ రాజకీయంగా
డ్రామాల కోసం ఈ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆసక్తిని వాళ్ళ చూపును ఇటు దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కవిత అయ్యో పాపం కవిత ఇట్లయితుందట అనేది జనాల్లో రావడానికి కేటీఆర్ మీద వ్యతిరేకత రావడానికి కొంత నాటకం ఆడింది కవిత. ఇక వాళ్ళ నాన్న పిలిచి మొట్టికాయలు వేయడంగానే ఊకుందట. మొత్తం మీద ఇంకా తెలుసుకోలేకపోతుంది. ఇంకా వాళ్ళ నాన్న పిలిచి నువ్వు బీఆర్ఎస్లో ఉండాలి కంపల్సరీ, నేను బీఆర్ఎస్ పార్టీ మా నాన్న పోయి డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా అంటే ఇంకా క్లారిటీ రాలే. కవిత డెడ్ లైన్ పెట్టింది కేటీఆర్కి. ఇగో ఈ రోజు అంటే డేట్ మనకు స్పష్టంగా తెలియదు, కానీ పలాని రోజు వరకు నాకు ఏం పొజిషన్ ఇస్తావు బీఆర్ఎస్ పార్టీలో చెప్పు, అట్లయితేనే బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, లేకపోతే ఇంకా వేరే పార్టీలో కనకపోతే లేకపోతే కొత్త పార్టీ అన్న పెడతా అనేటువంటిది డెడ్ లైన్ విధించిండు. కాబట్టి ఆ డెడ్ లైన్ లోపు కేసీఆర్ నుంచి వెళ్ళి ఏం ఆన్సర్ వస్తుందో చూస్తూ ఉంది. అప్పటిదాకా ఇవన్నీ నాటకాలు, ఆ జాగృతి వేస్తా, ఈ జాగృతి వేస్తా, ఆదరణలు చేస్తా, ఇవన్నీ చేస్తా అని చెప్పేసి భయపెట్టడానికి కేసీఆర్ అమ్మ కవిత వెనుక ఇంత ఉందా, ఇంత బలం ఉందా అని కేసీఆర్ అనుకోవడం కోసం ఈ జాగృతులు వేస్తా అంటుంది. 10 సంవత్సరాలు ఎడిపోయినాయి జాగృతులు. 10 సంవత్సరాలు ఎక్కడ వేరు జాగృతి. ఏ జాగృతులు వేసినా ఏం చేసినా ఇంట్లో కూర్చొని పంచాయతీ మాట్లాడుకుంటే అయిపోయేదానికి రచ్చకెక్కి రాష్ట్ర వ్యాప్త ప్రజలను ఇబ్బంది పెట్టే అంశంగా చూస్తున్నారు. కేసీఆర్ కూడా నిజంగా ఈ ఫ్యామిలీ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర పంచాయతీగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి లోపలే క్లియర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు.